ఒక పక్క పురుషుల క్రికెట్ జట్టు, మరోపక్క భారత మహిళా క్రికెట్ జట్టు. ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికానే, కానీ విజయం మాత్రం ఇండియాదే. ఉత్కంఠభరిత పోరులో ఓడిపోయే మ్యాచ్ను టీమిండియా పురుషులు టీం వర్క్తో తిప్పేసి కొట్టేసి టీ20 ప్రపంచకప్ పట్టేస్తే, అదే సమయంలో సౌత్ ఆఫ్రికాపైనే మన మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో స్పిన్నర్లతో తిప్పేసి ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా ఓవర్ నైట్ స్కోర్ 232 పరుగుల 2 వికెట్ల నష్టంతో చివరి రోజైన సోమవారం ఫాలో ఆన్ కొనసాగించింది. 373 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ 16 ఫోర్లతో 122 పరుగుల శతకాన్ని సాధించింది. డిక్లేర్కు 61 పరుగులతో చివరి వరకు పోరాడి కనీసం డ్రా చేద్దామన్నా కుదరక ఓటమి పాలైంది. మన స్పిన్నర్లు స్నేహ్ రాణా 2 వికెట్లు, దీప్తి శర్మ 2, రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. ఆ తర్వాత 37 పరుగుల స్వల్ప లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేసిన టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా శుభసతీష్ 13 నాటౌట్, షేఫాలి వర్మ 24 నాటౌట్తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ అమ్మాయిలు రికార్డులు బద్దలు కొట్టారు. ఓపెనర్లు షెఫాలి శర్మ డబుల్ సెంచరీ, శృతి మందాన సెంచరీలతో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. 2002లో మిథాలీ రాజ్ సాధించిన డబుల్ సెంచరీని 22 ఏళ్ల తర్వాత షెఫాలి మొత్తంగా 194 బంతుల్లోనే మహిళల టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించింది. సో టోటల్గా తొలి ఇన్నింగ్స్ను భారత్ 603 6 వికెట్లుగా డిక్లేర్ చేయగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం 266 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెరసి ఇండియన్ క్రికెట్ డబుల్ ధమాకా విజయాలతో క్రికెట్ అభిమానులను ఉర్రూతొలగించి దేశ గౌరవాన్ని ద్విగ్నీకృతం చేశారు. భలా ఇండియా క్రికెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.